తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందని, కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై అవగాహన సమావేశం జరిగింది. ఈ అవగాహన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. అంతకుముందు మొగుళ్లపల్లిలోని రావి చెట్టు నుండి బస్టాండ్ సెంటర్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించగా ఆ ర్యాలీలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా జరిగిందన్నారు. కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని పేర్కొన్నారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేదని, ఇప్పుడు కులగణన గురించి బారాస నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బారాస, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమైనంత మేరకు ఎక్కువ స్థానాలు ఏకగ్రీవమయ్యేలా కృషి చేయాలని నేతలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు గ్రామాలతో కలిసికట్టుగా పనిచేయాలని, వర్గాలుగా విడిపోయి గ్రామాలలో ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఈరోజు బీసీలకు కులగణన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేపట్టకుండా బీసీలతోని లబ్ధి పొందుతూ ఈరోజు కులగణనకు మేము ముందున్నామని ఓట్లలో వాడుకోవడమే తప్ప భారతదేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ఏ మాట అయితే చెప్పారో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం, అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణకు కూడా మద్దతు తెలుపుతాం, రైతులను కూడా ఆదుకుంటాం, రుణమాఫీ కూడా చేస్తామని 3 సంఘటనలు చెప్పడం జరిగింది. ఈ మూడిట్లో రుణమాఫీ భారతదేశ చరిత్రలో మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిన అప్పుకు ఈరోజు మితి 6,500 కడుతూ, అసలు 7,000 కడుతూ 12,500 కోట్లు మితి కడుతూ ప్రజా సంక్షేమ పథకాలు చెప్పిన మాట ప్రకారంగా కేంద్రం ₹1 ఇవ్వకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రము ఏర్పాటుకు దోహదపడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈరోజు సంవత్సరం లోపే 21,000 కోట్ల రుణమాఫీ చేసి బీసీ కులగణను 150 ఇందుకు ఒక 2 ఉద్యోగులను పెట్టి 1,00,000 ఉద్యోగులను పెట్టి 50 రోజులు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులం ఎంతమంది ఉన్నారనేది చెప్పి ఈరోజు కులగణన చేసి ఈరోజు 40% ఉన్నటువంటి బీసీలను 56% ఉన్నారని చెప్పి, ఏ కులం ఎంత ఉన్నారని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి దీనికి చట్టబద్ధత చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం మాత్రం పార్లమెంటు సమావేశాల్లో ఈ బీసీ కులాలు సుమారు 96 కులాలు ఉన్నాయి. ఈ 96 కులాల గురించి ఏనాడు కూడా నోరు విప్పే పరిస్థితులు లేదు.